సో నర్సంపేటకి అండ్ మీ అందరికీ తర్వాత మరియు మన రిపోర్టర్స్ బంధువులకి నా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలుసు ఈ ప్రోగ్రామ్ మెయిన్లీ ప్రోగ్రామ్ మహిళల సురక్ష పిల్లల సురక్ష కోసం ఉంది. సో ఇప్పుడు మీకు తెలుసు ఈ తెలంగాణలో ఇప్పుడు ఏ పెద్ద సమస్యలు చెప్పండి. జస్ట్ నార్మల్గా అనలైజ్ చేసి నాకు చెప్పు. ఇప్పుడు వన్ ప్రాబ్లం తెలంగాణలో పెద్దవాళ్ళు చెప్పండి అమ్మా. సార్ తెలంగాణలో ప్రజెంట్ ఉన్న ప్రాబ్లం ఏంటి అని సార్ అడుగుతున్నారు. ఎస్పెషల్లీ ఇది ఆల్కహాల్ డ్రింకింగ్ చాలా పెరిగింది ఇక మా తెలంగాణలో. అందరూ ఇప్పుడు చూస్తున్నారు హ్యారెస్మెంట్ కూడా పెరిగింది ఈ ఉమెన్ వ్యతిరేకంగా. అండ్ ఇంట్లో కూడా హస్బెండ్ ఈజ్ డూయింగ్ హ్యారెస్మెంట్ అగేన్స్ట్ ది వైఫ్. తర్వాత ఈ స్కూల్లో బస్ స్టేషన్ దగ్గర హ్యారెస్మెంట్ అండ్ ఆల్ ఇది జరుగుతుంది. కానీ నా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్ ఉంది, మీకు ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే జరిగితే యూ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ టు ది పోలీస్. ఠీకే. మన నర్సంపేటలో ఇప్పుడు సీడీమ్స్ కూడా ఉంది. సీడీమ్స్ ఇక్కడ నుంచి నడుస్తుంది, రైట్. తర్వాత ఏఎస్టీ తెలుసు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్. సో ప్రతి డిస్ట్రిక్ట్లోని ఒకటే ఉంది. సో ఇక్కడ కూడా ఉంది. సో సిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అండ్ దే విల్ క్యాచ్ ది కల్ప్రిట్. డోంట్ థింక్ లెట్ ఇట్ పాస్ అండ్ ఇప్పుడు మన సమాజంలో ఇది కూడా ఉంది మోరల్ పోలీసింగ్ లాగా. వాట్ విల్ అదర్ పీపుల్ థింక్, సో విల్ నాట్ గో టు ద పోలీస్ స్టేషన్, విల్ రిమైన్ హియర్. డోంట్ థింక్ లైక్ దాట్. సో దయచేసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి, విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఎందుకంటే మీ అందరూ మన రాష్ట్రానికి దేశానికి ఫ్యూచర్స్ ఉంటారు. రేపు మీ అందరూ యాక్చువల్లీ ఐఏఎస్ ఉంటారు, ఐపీఎస్ ఉంటారు, డాక్టర్, ఇంజనీర్స్. సో don't ever actually bear such kind of harassment and bring it to our notice. Secondly, the drugs కూడా గాంజా, స్మోకింగ్ చాలా చేస్తున్నారు. సో that is also we should not do any kind of such thing. We must see our future, right? So మీకు తెలిసి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ చిన్నపిల్లలు సో అట్లాంటి బ్యాడ్ టచ్ అయితే అండ్ ఆల్ ఇది మన పోలీస్ మేడంకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. ఏ క్లాస్లో